అండి ప్రతి ఒక్కరికి నేను దగ్గర ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఇన్నాళ్ళ మట్టి నేను ఏదో పూజలు చేస్తున్నాడు, ఏదో ఒక పాము పెట్టుకొని ఏదో ఫోటో కట్టించేసి ఏదో 4 ఫోటోలు పెట్టేసి ఏదో లైకుల కోసం 4 రూపాయలు 4 కట్టలు సంపాదించుకుంటాకు అనుకుంటున్నారేమో. పొరపాటును అనుకోమాకండి. ఇవాళ నేను చెప్పేది మీ మైండ్ ఖరాబ్ అయిద్దానండి. బాగా అయినండి. ఆ నాగు చరిత్ర మీకు తెలియదు. ఆ పామే మీ దృష్టిలో, నా దృష్టిలో నాగు, మీ దృష్టిలో పాము. ఆ పామే నన్ను కాపాడుతుంది తెలుసా. ఆ పాము 92 సంవత్సరం కాడి నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడుకుంటానే వస్తుంది. ఆయన కాలం వచ్చింది, కాలం చేశాడు, అయిపోయింది. ఆ కాలానికి ఇదైన వాళ్ళు కూడా దెబ్బైపోయారు. ఆయన పైకి వెళ్ళిపోయాడు అంటే జ్యోతి అయిపోయాడు. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇంత భూమి కోసము చూడండి, ఇది భూమి. ఈ భూమి కోసము ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి. 4 రూపాయల కోసము ఎన్నెన్నో విక్రోషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అలాగే నేను చెప్పేది ఏంటంటే, దైవశక్తిని వేడుకోండి అంటున్నాను. అది ఎవరూ లేదు. ఇవాళ నేను చెప్పే విషయాలు వినండి. ఇది నాకే జరిగింది ఒక ఘోరం. ఆ పామే మీ దృష్టిలో పామే. ఆ పామే నన్ను కాపాడుకుండా వచ్చింది. ఒక శత్రువుల నుంచి ఒక అంతా కూడా అగండాలు నా మీద పడినా కూడా ఆ నాగే నన్ను బయటికి లాక్కొచ్చాడు తెలుసా. నాగు అనకూడదు, మీకు మీ దృష్టిలో పాము. ఆ పామే నన్ను కాపాడుకుండా వచ్చింది. ఎప్పుడైతే నేను ఆపదలో పడతానని తెలిసిందో నాకు ఎమ్మటే కనపడతా ఉంటుంది. ఇలా జాగ్రత్త పడేది. అట్లాగే నా కుటుంబం అంటే నన్ను ఇంత విక్రోషంగా నేను ఇవాళ ఒక ఇల్లు లేదు, ఒక భూమి జాగా లేదు, నాకేమీ లేదు. మీరేదో ఆస్తులు ఇచ్చి ఏదో 4 రూపాయలు ఇచ్చి నన్ను పైకి తెస్తారని నేను ఎప్పుడు పెడతల్లా. ఎందుకు పెడతా వీడియో వినండి, బాగా చూడండి, నాకు షేర్ చేయండి, ప్రపంచానికి షేర్ చేయండి. మీరు కూడా చక్కగా అన్యోన్యంగా మీరు సంపాదించుకున్న 10 రూపాయలతోనే తృప్తిపడండి. అంతేగాని ఆ సొమ్ము మనకు రావాలి, ఈ సొమ్ము మనకు అనుకున్నారనుకోండి, ఈ 4 రోజులే ఈ వైభోగాలు. ఇగో చూడండి, ఈ బంగారు పొంగరాలు కాదు, పిచ్చి ఎంత, దీని విలువ 20 రూపాయలు. చూసారా, ఈ జిలుగులతోనే జనము చాలా మారణాలు దిగిపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం నీతిగా వెళ్ళాలి, అవినీతి వెళ్ళకూడదు, నీతి. ఇప్పుడు నేనున్నాను, అందరూ శుభ్రంగా బాగుపడతారు ఇలా చేసుకొని చెప్తున్నాను అనమాట. ఏం చెప్తున్నా తెలుసా, తెలుసుకుంటారు. ఒకరు అంటారు, బా నాకు అన్నీ తెలుసు అంటారు. తెలుసని మీరు ఇదవమాకండి. అది ఎంతవరకు తెలుసో అంతవరకే వెళ్ళాలి. అంతేగాని తెలియంది కూడా మాకు తెలుసని వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇటు వెళ్తే ఈ ఊరు వస్తుంది, ఇటు ఊరు వస్తుంది, ఇది తెలియ కూడా వెళ్ళారనుకోండి, అది ఏ ఊరో మీకు తెలియదు, వెనక్కి తిరిగి రావటమే. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది నాది వేషధారణ కాదు. ఎవరికి అనుమానం ఉందనుకోండి, ఇక్కడ రండి. చాలామంది మీడియాలు వాళ్ళు చాలామంది ఇలా చేస్తున్నారని చెప్పి లాగుతూ ఉన్నారు. అలాంటి అవకాశం నాకు ఒకటి ఏర్పాటు చేయండి, మీడియాలకు కూడా వేడుకుంటున్నాను. ఎందుకు తెలుసా, నేను చెప్పేదాన్ని పచ్చి నిజాలు సాక్ష్యాలతో చూపిస్తాను ఇక్కడ తెలుసా, పక్కా చూపిస్తా. నువ్వు ఏం చేసావు స్వామి ఎవరికన్నా అనుకో, రండి. ఫోన్లో పొరపాటుని చెప్పను అండి, మీరు కొన్ని కోట్లు ఇచ్చినా చెప్పను, రండి. వీలైతే నాదొక పిక్చర్ తీసుకోవచ్చు, ఒక సినిమా తీసుకోవచ్చు మీరు ఫ్రీ. అది కూడా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను తెలుసా. ఇప్పుడు మొన్న 25 రోజుల్లో ఒక చిన్న ఆ తల్లి మహిమే నాకు చూపించారు. ఆ పూజ చేయించుకున్న వాళ్ళకి కూడా చూపించాను. 4 చూపిస్తే అమ్మో అన్నారు. అంటే ఏంటి తెలుసా, దైవశక్తి అనేది మన స్మరణలోనే ఉంటుంది. మన బుద్ధి, మన జ్ఞానం దిగాగా పెట్టాలి. అందుకే చెప్తాను, చర్చికి వెళ్తారు, వెళ్ళండి, ఖురాన్ చదువుకుని వెళ్ళండి, ఎవరు వంతాలు చేసుకోవాలమ్మా తల్లి తండ్రి తెలుసా. ఇంత వేదం తిందుమాట తెలుసా, నా కుటుంబం నన్ను దెబ్బేశారు. ఇది వీడియో షేర్ చేసుకోండి. ఇవాళ నుంచి నా వీడియో చూస్తూ ఉండండి. ఇంకా వారంలో నా నిజ స్వరూపం, నా జీవిత చరిత్ర రోజుకు బిట్టి చెప్తూ ఉంటాను. చూడండి, ఎవరైనా సరే చూడండి. నేను నా దగ్గర పూజ చేయించుకున్న వాళ్ళు అందరూ కూడా పచ్చబడిపోయిన వాళ్ళే. స్వామి
మీ భార్యాభర్త రాణి స్వామి శివపార్వతులాగా వస్తారంటారు, చూసావా? వెళ్ళాను, అలాగే మేమిద్దరం వెళ్తాము చక్కగా ఆనందంగా వాళ్ళ కుటుంబాలు పచ్చబడిసి వచ్చేసాము. చాలామంది ఒడ్డెక్కడం ఇదంటారు శాస్త్రం, అనకూడదు, మన నోటితో రాకూడదు. ఒడ్డెక్కాక చాలామంది నాకు జోహారం చెప్పిన వాళ్ళే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకరిని మోసం చేయాలని చూడమాకండి. అది ఈ 2 రోజులే, ఈ వేషధారణ 2 రోజులే. చూసారా, ఇప్పుడు నేను ఇప్పుడు పూజ మీద ఉన్నప్పుడే ఈ వేషధారణ, తెలుసా? పంచి తీపితే ఏముండదు, మామూలుగానే వెళ్తానమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, సూర్యభగవాన్ సాక్షిగా, చంద్రబాబు సకల సాక్షిగా, అల్లా సాక్షిగా, యేసుప్రభు సాక్షిగా, సకల దేవతలు కూడా మనం ఎంచుకున్నదే. అది ఒక్కడే మనం చెప్పామనుకోండి, ఈ దేవత ఉందని, వీడు వెర్రివాడు పిచ్చివాడు అంటారు, తెలుసా? డబ్బు లేక చూద్దాం అనుకుంటారు. డబ్బు లేక కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళవు, మన ఎమ్మటి రూపాయి రాదు, తెలుసా? ఈ జాగా కూడా రాదు అంటారు, చూసావా? ఇంకో విషయం వినండి, ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెబుతున్నాను, వినండి. 6 అడుగులు జాగా అంటారు, ఎందుకంటారు తెలుసా? తీసుకెళ్ళి మనం అక్కడ కాలుస్తారు, అంతే. కాలిశాక ఆ జాగా అక్కడే ఉంటుంది. అంటే ఏం తెలుసా? ఆ బూడిది అక్కడే ఉంటుంది, అది మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి 6 అడుగులు జాగా అంటారు. ఈ ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు పుణ్యాలు చేసుకోండి, పాపాలు చేసుకోమాకండి. జై నా వీడియో దయచేసి చిన్నలకి పెద్దలకి అందరూ కూడా మనం చేసినది ఏంటంటే, నా వీడియో అందరూ షేర్ చేయండి, ఇవాళ నుంచి షేర్ చేయండి. ఏం తెలుసా? నా విషయం మొత్తం చూపిస్తాను. జై నాగు, జై తల్లి, ఓం భగవతే నమః.